up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough, yeah. I think that we've all had enough. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు నేషనల్ ఎక్స్ప్రెస్లో లండన్ నుంచి కార్డిఫ్ వచ్చాను. వేల్స్లో ఉన్నా. వెదర్ అయితే బాగానే ఉంది. ఇదంతా వర్షం పడిందండి, ఆల్రెడీ డ్రిజిల్గా ఉన్నట్టుగా ఉంది. సో ఇక్కడ నుంచి సిటీ అంతా చూద్దాం ఎట్లా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వస్తున్నా. ఓకే, చూడండి గైస్, చాలా బాగుంది కదా, చాలా బాగుంది చెట్టు. సో మనం ఇక్కడ ఉన్నాము, బస్సు అక్కడ దిగాము. ఇక్కడ నుంచి వస్తే బే, కార్డిఫ్ బే ఇటు సైడ్ అంట, ఇటేమో క్యాసిల్ ఇటు సైడ్ ఉంది. నాకు తెలిసిన మన సబ్స్క్రైబ్ చాలా మంది నాకు మెసేజ్ చేశారు, బ్రో కార్డిఫ్ ఎందుకు వచ్చావు, అక్కడ ఏమి ఉండదు అంటున్నారు. బట్ స్టిల్ ఇది ఒక కంట్రీ లాగా కదా. సో యూకేలో 4 కంట్రీస్ ఉంటాయని చెప్పాం కదా ఇప్పుడు మీకు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్ అండ్ వేల్స్. మనం ఆల్రెడీ నార్దర్న్ ఐర్లాండ్ వెళ్ళాము, బెల్ఫాస్ట్, డైరీ ఇవన్నీ తిరిగాము. తర్వాత స్కాట్లాండ్ కూడా వెళ్ళాము, గ్లాస్గో వెళ్ళాం కదా స్కాట్లాండ్. సో ఇంగ్లాండ్లో ఆల్రెడీ మనం ఉంటున్నాం కాబట్టి ఇది 4th కంట్రీ లాగా. యూకేలో ఇది 4th వేల్స్. సో వేల్స్ రాజధాని కార్డిఫ్. సో కార్డిఫ్లో ఉన్నాం మనం. అండ్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగుంది నేచరు, పక్షుల సౌండ్లు ఎన్నో వస్తున్నాయి, వినిపిస్తున్నాయి మీకు. సో ఈ లండన్లో అయితే ఇవన్నీ వినిపించవు. ఇక్కడ బాగుంది నేచర్ చూడండి. పక్కన చిన్న నదిలా ఉంది. చూడండి గైస్, బర్డ్ బాగుంది కదా, చాలా బాగుంది బర్డ్. ఏ సౌండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వాల్స్ పైన అన్నీ ఇట్లా పెట్టారు, ఏదో బొమ్మలు. ఇగో ఎక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఏదో పక్షిలో ఉన్నాయి. సో ఇది సిటీ చూడండి. ఒక సైడ్ అంతా ఖాళీగా ఉంది, ఒక సైడ్ అంతా ఇవి ఉన్నాయి. అండ్ ఈ సైకిల్ అనుకుంటా. చూడండి, అది బస్సు. ఇక్కడ కార్డిఫ్లో బస్సెస్. సో ఇక్కడ చూడండి, ద యానిమల్ వాల్. సో ఇదంతా యానిమల్ వాల్ కదా, ఇందాక చూసాం కదా యానిమల్ వాల్స్. మార్నింగ్ 11 అయింది. సో ఇది కార్డిఫ్ క్యాసిల్ అంట. చూడండి, అది వేల్స్ ఫ్లాగ్. సో వెల్కమ్ అంటున్నారు, క్రియోసో వెల్కమ్. వెల్కమ్. ఫీజు వచ్చి 1450 పౌండ్స్ ఉంది, కానీ లోపలికి అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ లోపల క్యాసిల్కి వెళ్ళాలంటే 1450 పౌండ్స్. లెట్స్ గో. సో ఇది గైస్ కార్డిఫ్ క్యాసిల్. సో అది క్యాసిల్. ఇక్కడంతా ఫ్రీగా వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఓకే, సో అక్కడ టికెట్ కావాలి, ఇక్కడ అంతా ఫ్రీగా తిరగచ్చు. సో గాయస్, మేము క్యాసిల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డ్రాగన్ ఉంది. ఇది వేల్స్ ఒక ఫ్లాగ్లో కూడా ఉంటుంది. ఇది వాళ్ళ ప్రైడ్ అండ్ కరేజ్కి సింబల్ అంట. అండ్ టికెట్ హోల్డర్స్ మాత్రం అలా వెళ్ళాలి, టికెట్లో ఉండాలి, బయట నుంచి వెళ్ళాలి. అది సో గైస్, అది క్యాసిల్ చూడండి. ఎండ బాగుంది, ఎవరో వర్షం పడుతుంది ఇక్కడ, బాగాలేదు అన్నారు. కానీ అదే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది తెలియదు. కానీ వెదర్ అయితే బాగుంది, మంచి టైంకి వచ్చామని అనుకోవాలి. సో ఇక్కడ 4-5 ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నాం అట్లా రోడ్లు పట్టుకొని. మాకు నైట్ 7 o'clock బస్ ఉందన్నమాట, రిటర్న్ బస్ లండన్కి. సో అప్పటి వరకు ఒక 4-5 hours తిరిగి ఏమైనా తినేసి వెళ్ళిపోతాం. సో గైస్, ఇది కార్డిఫ్ క్యాసిల్ అన్నది ఒక 2000 సంవత్సరాల క్రితం, అంటే 2000 years బ్యాక్ కట్టారంట. రోమన్స్ కట్టారు, రోమన్ ఎంపైర్లు. సో వాళ్ళన్నీ 2 పనులు చేస్తారు. సో కట్టి 2000 సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉంది. ప్రపంచ యుద్ధంలో వాటిలో కూడా నేను యూజ్ చేసుకున్నారు. బాగుంది. కింద రోడ్ టన్నెల్లోంచి వెళ్తున్నాం.
చూడండి ఏ ఉన్నాయి ఇక్కడ, దెయ్యాల్లో ఉన్నాయి. लिखा है the city and the county council of Cardiff runs Wales government. ఏదో మనం వచ్చేసి పుట్టేసాం. ఎండ అయితే గట్టిగా వస్తుంది. మన ఇక్కడ సిటీ కార్డిఫ్ సిటీ హాల్ దగ్గర ఉన్నాం. చూడండి బాగుంది అంత ఏరియా. కార్డిఫ్ సిటీ హాల్ ఎండ అయితే బాగుంది. లండన్లో కూడా ఇంత ఎండ రాలేదు. ఇక్కడ మంచిగా వస్తుంది ఎండ. టెంపరేచర్ మాత్రం 5 to 6 degrees ఉంది, 5 degrees 6 degrees. సో ఇక్కడ యూకేలో చాలా ప్లేసుల్లో మ్యూజియంస్ ఉంటాయి. నేషనల్ మ్యూజియం అని లేకపోతే ఏదో మ్యూజియంస్ ఉంటాయన్నమాట, ఫ్రీ ఎంట్రన్స్. సో మనం ఫ్రీ అంటే వదిలిపెట్టాం కదా, సో ఫ్రీ అంటే మ్యూజియము బ్యాక్ సైడ్ ఉంది. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎట్లా ఉంది, మ్యూజియంలో ఏమున్నాయో చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది, ఇక్కడేమో వెల్ష్లో రాస్తుంది. వీళ్ళ భాష వెల్ష్. చూడండి డైనోసార్ సంబంధించినవి ఉన్నాయండి. నేషనల్ చూడండి రియలిస్టిక్గా ఉంది. చూడండి मतलब मैं वीडियो ले रहा हूँ ना तो दिखाने का. చూడండి అక్కంత రియలిస్టిక్గా ఉందో, కరుస్తుంది అలా ఉంది. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చూడండి చూడండి పందిరిలో ఉన్నాయి. ఇక్కడ చూడండి పాములు ఉన్నాయి. పాములని సీసాలు వేసి బంధించారు. చూడండి పాములు, బ్లాక్ రేసర్ అండి ఇది. ఇక్కడ కూడా పాములు ఉన్నాయి. మొత్తం రెప్టైల్స్లా ఉన్నాయి అంత. మనిషి పుర్రే, కోతులు. సో ఇది నేషనల్ మ్యూజియం కాబట్టి ఇక్కడ అంతా చూడండి మొత్తం సైన్స్ అంతా ఉంది. మనిషి ఎలా పుట్టాడని, బ్యాక్టీరియా నుంచి అలా చెట్లు ప్లాంట్స్ మొదలవడం, ఆ తర్వాత మళ్ళీ ఫిష్లు, డైనోసార్లు, మొత్తం యానిమల్స్ ఎలా వచ్చినాయని ఇచ్చామాట. ఇంకా చూడండి ఏదో కొత్త టెక్నాలజీలా ఉంది. మొత్తం గాలిలో ఉన్నట్టుంది, అది స్క్రీన్ మీద కాకుండా. ఇంకా చూడండి నత్తలు ఏమంటారు, షెల్స్ ఉంటాయి కదా, షెల్స్. చూడండి పురుగులన్నీ ఉన్నాయి. మమ్మీ సినిమాలో పురుగులు ఉన్నాయి. హెలికాప్టర్ చూడండి, లాబ్స్టర్ అంటారు అని ఎలా ఉంది. ఎంత సీ లైఫ్ అన్నమాట. సీ లైఫ్ సముద్రంలో ఎలా ఉంటాయి ఇవన్నీ. సీ లైఫ్, స్టార్ ఫిష్, లైఫ్ ఇన్ ద సీ. కొంచెం పైన ఎలా ఉన్నాయి, షార్క్ పెట్టారు పైన. సీ లైఫ్ కూడా ఏదో అస్థిమంజంలా ఉంది. సో గైస్ ప్రపంచంలో అతిపెద్ద షెల్ ఉంటుంది కదా, గుల్ల ఉంటుంది చూడండి, బీచ్లో దొరుకుతుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద షెల్ అంట. బాగుంది చూడండి. ఏంటి దీంట్లో మనకి పెరల్స్ వస్తాయి, పోస్టులు వస్తాయి కదా, అవి ఏమంటారు తెలుగులో, ఆయిస్టర్స్ అంటారు. ఇంకా చాలా బాగుంది. ఎంత చూడండి అక్కడ గుహ టైప్లో ఉంది, బాగా కట్టారు. ఇవన్నీ నత్త గుల్లలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుంది మ్యూజియం. ఇవి ఆల్చిప్పలు అంటారు కదా, సో ఆల్చిప్పలు అన్నమాట, ఆయిస్టర్స్ అంటారు. ఆ షిప్పుల్లో వెళ్ళి తెచ్చేవారని చూపిస్తున్నాను. దాంతో చేసిన పోస్టర్లు, దండలు అలా పెట్టారు ఇక్కడ. ఇది చూడండి ఎంత ఉందో, ఏదో పురుగు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సీతాకోక చిలుకలు చూడండి, ఇలా పురుగులు, సీతాకోక చిలుకలు అన్నీ. సో ఇక్కడ మ్యూజియంలో ఏమర్థమవుతుందంటే, మనం ఫ్యూచర్ని కాపాడకపోతే, చెట్లను నరికేసి పొల్యూషన్ చేస్తే, మనం చెట్లని పుట్లని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో మనందరం నేచర్ని కాపాడదాం, పొల్యూషన్ తగ్గిద్దాం, కార్లు మానేసి బస్సులు ఉపయోగించాలి, సైకిల్స్ వాడాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే చాలా బెటర్ అన్నమాట. సో అలా చేస్తే మన చెట్లని పుట్లని పక్షుల్ని మ్యూజియంలో కాకుండా బయట కూడా చూడొచ్చు. అర్థమైందా?
సో వీళ్ళంతా ట్రై చేయండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడానికి. అది యూకేలో అయినా, లండన్లో అయినా, లేకపోతే ఇండియాలో అయినా, ఎక్కడైనా సరే. ఓకే, నేను చూడండి చేప ఎంత పెద్దగా ఉందో. చేప తోక ఫిష్ ఎంత పెద్దగా ఉంది. ఇది వేలు మాట. వేలు కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది హమ్ బ్యాక్ వేల్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. హమ్ బ్యాక్ వేల్. చూడండి ఇవన్నీ క్రిస్టల్స్ ఉంటాయి కదా సముద్రంలో. క్రిస్టల్స్ అంటారు ఇవన్నీ. క్రిస్టల్స్ చాలా బాగున్నాయి. క్రిస్టియన్ వేల్స్ అంట. మినరల్స్, క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. Mae'r bydysawd yn cynnwys galeithau a gofod. Mae Sanferthol yw'r galad sy'n cynnwys sêr, planedau, mwy a llwch. Mae'n galad ni'n cynnwys yr holl sêr yn ymgwybren nos, yn hyd â'r haul a planedau. Ceir llwyfennau naturiol yn orbit o gwmpas yr rhan fwyaf o planedau. Yr hyn leiaf nid o'r ein sydd gan planedau. Welsh. Ffurfiwyd yr haul neu planedau a siogannau yn gyd o ddeutu 4,600 miliwn o flynyddoedd yn ôl, ac yn ymlaen yn mwy a llwch. Taw oedd yr seilad a'r ddaear yn wreiddiol. Derbyn 4,000 miliwn o flynyddoedd yn ôl, roedd eu hafynebau wedi oeri i ffurfio cryn sol. Cynhyrchwyd crateri enfawr ar wyneba'r ddaear a'r lleiad wrth i fanifio mewn weddill ar ôl ffurfio daleithau i taro. Nawr, camwch allan ar ddaear gyntefig sy'n... చూడండి ఇది ప్రపంచంలో పురాతనమైన రాయి అంట. 3,962 మిలియన్ సంవత్సరాల క్రితం. రామాయణంలో మన రాయి టచ్ చేస్తే రాయి అహలైనట్టు మనకి ముట్టుకుంటే ఏమైనా అవుతుందని చూడాలి. ప్రపంచంలో పురాతనమైన రాయ. ఓల్డెస్ట్ రాక్ ఇన్ బ్రిటన్. యూకేలో పురాతనమైంది. ఇది వేల్స్లో పురాతనమైంది. చూడండి డైనోసార్స్. పెద్ద డైనోసార్. చూడండి ఎలిఫెంట్ ఎలా ఉందో. మమ్మూత్. ఇది చూడండి డియర్ అంట. డియర్, జైంట్ డియర్. ఎంత బాగుంది ఇక్కడ. ఏంటిది? ఇది కూడా మమ్మూత్. మమ్మూత్ ఎలిఫెంట్స్ టైప్లో ఉంటాయి కదా. మమ్మూత్ అంటే పెద్ద పెద్ద ఎలిఫెంట్లు, ఏనుగులు అవి. వాటి పుర్రే. ఇది ఎప్పుడు 18,000 సంవత్సరాల క్రితం నాటివి. చూడండి పైన ఈ కొండల గుహల్లో అన్నీ పెట్టారు. సో ఆది మానవులు ఇలా ఉండేవాళ్ళు. 10,000 నుంచి 6,000 సంవత్సరాల క్రితమే మనుషులు వచ్చింది. వెల్ష్ ఆల్ఫాబెట్స్ అంట. ఇక్కడ వేల్స్లో వెల్ష్ మాట్లాడతారు కదా ఆల్ఫాబెట్స్. ఇప్పుడు DD, FF, LL అన్నీ ఉన్నాయి. చూడండి కార్డిఫ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం మనం. కార్డిఫ్ యూనివర్సిటీ, కార్డిఫ్లో ఉన్నాం. సో గైస్ ఇది కార్డిఫ్ యూనివర్సిటీ. ఎవరైతే చాలామంది ఇక్కడ చదువుతున్నారో నాకు తెలుసు, కానీ నేను ముందు చెప్పలేదు కాబట్టి వాళ్ళని కలవలేను. కార్డిఫ్ యూనివర్సిటీ ఇక్కడ చూడండి. క్యాంపస్ బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చుట్టూ అంతా బిల్డింగ్స్, క్యాంపస్ అంతా బాగుంది ఇక్కడ. నైస్. సో లంచ్ టైం అయితే అయిపోయింది. నాతో వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ముస్లిం వాళ్ళు కాబట్టి వాళ్ళు తినట్లేదు, రోజాలో ఉన్నారు రంజాన్. నేనైతే ఆకలి అవుతుంది నాకు. నేను ఎప్పుడు నైట్ తిన్నాను. సో గ్రెక్స్లో నుంచి తీసుకున్నా. నేను ఫస్ట్ కాఫీ నుంచి తీసుకుని మనైతే లంచ్ పూర్తి చేస్తున్నాను.
looking for some merchandise. Great Western Railway, Cardiff Central Railway. ఈరోజు ఇక్కడ కార్డిఫ్ కాదు, వేల్స్ అండ్ పోలాండ్ ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నట్టుగా ఉంది. అందుకని చూడండి అక్కడ ఫుల్ జనం వస్తున్నారు. అందరూ కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని టీంకి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. పోలీసులు వచ్చారు. సో గైస్, కార్డిఫ్ వచ్చాము, అంతా తిరిగాము. మళ్ళీ ఇప్పుడు 7 అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చేసాము కోచ్ స్టేషన్కి. ఏదో కొన్ని పలహారాలు కొనుక్కున్నాము, తిందాము. మనకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ ఉంటే, నాకు హైదరాబాద్లో మనం యూకే రాకముందు టీవీ టెస్ట్ కోసం కలిశాను. ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో, నేను ఇట్లా వేల్స్ వస్తున్నా అని. కలిశాడు, మాట్లాడాము. తన బాధలు చెప్పుకున్నాడు, నా బాధలు చెప్పుకున్నాను. తర్వాత అక్కడే అతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తుంటే అక్కడే ఫుడ్ తినేసి ఇక వచ్చేసాము, వెళ్ళిపోతున్నాం. బస్ స్టేషన్లో ఉన్నమాట. అది వీడియో పూర్తిగా చూసారనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. జై హింద్.